రైతాంగాన్ని మీకు మేమున్నామని చెప్పడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మీరు ఆ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది పడ్డారు. కొనుగోలు చేశాం, 48 గంటల్లో రైతు ఖాతాలకు వేశాం. పత్తి పంటకు ఇబ్బంది అయిందంటే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేశాం. టమోటాకు రేటు పడిపోయిందంటే టమోటా కొనుగోలు చేశాం. పొగాకు కొనుగోలు అసలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రోడక్ట్ కాదు. నిషేధ జాబితాలో ఉన్నటువంటి ఆ పొగాకును ఈ రోజు మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నామంటే అది రైతుల గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీటి సంఘాలు ఏర్పాటు చేశాం. కాలువల్లో గత వైసీపీ పాలనలో ముళ్ళ పొదలతో చెత్తా చెదారాలతో పీచుతో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా శుభ్రం చేసి చివరి భూమి వరకు కూడా నీళ్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. సొసైటీలు ఏర్పాటు చేసి రైతునే ఆయన పంటనే చూసేసి లోన్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తొందరలో గుంటూరు ఛానల్ కూడా కొబ్బరికాయ కొట్టి మీ అందరికీ కూడా నీళ్లు ఇవ్వడానికి దాదాపు 400 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాం. కుటుంబానికి ఆదుకోవడానికి తొందరలో అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కూడా అందుతుంది.